రే డాడీ, నేను సరదాగా అలా వీకెండ్ అని చెప్పేసి చార్మినార్ వెళ్ళానమాట. అయితే అక్కడ నిమ్రా కేఫ్ దగ్గర ఇలా కప్పెట్టి ఫోటో తీయడం ఆనవాయితీ. నేనైతే అలా బుడగల్ని చార్మినార్ మధ్యలో పెట్టి మరి ఫోటో తీసాను. మీరు కూడా ఎప్పుడన్నా అలా తీసారా? వర్షం రాని వరద రాని మన ఇంట్లో లేడీస్కి అయితే షాపింగ్ ఫస్ట్. తర్వాత అక్కడి నుంచి అయితే ఐమాక్స్లో లాస్ట్ స్క్రీన్లో F1 ఉంటే చూడడానికనే వెళ్ళాం. సినిమా అదిరిపోయింది. ఆ తర్వాత అక్కడి నుంచి అయితే షాగోస్కి అయితే వెళ్ళామన్నమాట. షాగోస్లో అన్నిటికన్నా బాగా నాకు ఇష్టమైంది ఏంటంటే మటన్ బిర్యానీ. కాకపోతే నేను చికెన్ బిర్యానీ చెప్పాను. ముందుగానైతే పన్నీర్ టిక్కా మసాలాను బటర్ నాన్ తిందామని చెప్పేసి ఆర్డర్ చేసాము. ఈ పన్నీర్ టిక్కా కర్రీలో అలా నిమ్మకాయ పెట్టుకొని ఈ బటర్ నాన్తో పెట్టుకొని తింటే అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం. నాతో పాటుగా మా తమ్ముడు కూడా వచ్చాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. అయితే మేమైతే ఈ చెప్పిన ఈ బటర్ నాన్ని ఫస్ట్ పీస్ తీసుకొని తింటా ఉన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అబ్బా ఇంత స్మూత్గా ఉంది ఏంటి, దూది ముక్కలాగా అనిపించింది. టేస్ట్ అయితే యాజ్ యూజువల్ నేను చెప్పినట్టే అదిరిపోయింది. మీకు కూడా ఇష్టమైతే ఒక లైక్ చేయండి. ఆ తర్వాత అయితే చికెన్ బిర్యానీ ట్రై చేసాము. ఈ చికెన్ బిర్యానీ అయితే ఫ్లేవర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈసారి కంపల్సరీగా మీరైతే షాగోస్కి వెళ్తే కంపల్సరీగా మర్చిపోకుండా ట్రై చేయండి. ఆ స్మెల్, ఆ అరోమా అబ్బాబ్బాబ్బా భలే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత అయితే నాకు ఎంతో ఇష్టమైన ఆప్రికాట్ డిలైట్ అయితే ఆర్డర్ చేసాము. ఈ ఆప్రికాట్ డిలైట్ కూడా ఎంత స్మూత్గా ఉందంటే ఆ క్రీమ్ కూడా భలే టేస్ట్గా ఉంది. ఫస్ట్ స్పూన్తోని అలా కొంచెం పీస్ తీసుకొని తింటే అబ్బాబాబా నోట్లో కరిగిపోయింది తెలుసా, అంత బాగుందో. అండ్ ఇంకొక నా చిన్న మనవి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.